నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇవాళ షాద్నగర్ నియోజకవర్గం బీజేపీ యువ నాయకుడు ప్రశాంత్ ముదిరాజ్ అన్న గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. తమ్ముడు నమస్కారం. ఇంటర్వ్యూ చేయడం ఆనందం, ఎందుకంటే దాదాపు సంవత్సరాల క్రితం మనం ఒకసారి ఇంటర్వ్యూ చేసినాం. ఈ సెకండ్ ఇంటర్వ్యూ చేసిన వెంబటే మనకు తెల్లారే టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది బీఎస్పీ పార్టీ అన్నతోటి. ఇది సెకండ్ ఇంటర్వ్యూ. అన్న, మీలోన నాకు 2 రంగులు కనిపిస్తున్నాయి. ఒకటి నీలి కలరు, ఇంకోటి కాషాయం కలర్. అది ఎట్లా చూస్తారు? అంటే ఇన్నేళ్ళుగా మనం బీఎస్పీలో పనిచేసినాం కాబట్టి కొంత బలంగా పనిచేసినాం. నియోజకవర్గంలో కొంత అంటే మనం ఒక గ్రాఫ్ను క్రియేట్ చేసినాం కాబట్టి నీలి రంగు కనిపించడంలో తప్పలేదు. ఈరోజు బీజేపీలో జాయిన్ అయినాం కాబట్టి మనం కాషాయ రంగు ఖచ్చితంగా కనిపించడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అసలు మీరు పార్టీ మారడం జరిగింది, కానీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు అసలు ఏమైపోవాలి? నేను పార్టీ మారినప్పుడు చాలామంది కొంత డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం. కానీ నేను పార్టీ మారడానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను నేను నమ్మి కొంత ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టి బీఎస్పీలోకి వచ్చినప్పుడు మేము కూడా బలంగా ఏదో మార్పు జరగబోతూ ఉన్నది, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు చైతన్యం కాబోతూ ఉన్నారు, ఆర్ఎస్పీ లాంటి నిజాయితీపరుడు బీఎస్పీ పార్టీలోకి వచ్చి చైతన్యం చేస్తూ ఉన్నాడు, అతని వెంట మనం ఉంటే కొంత వర్గానికి మనం దిక్సూచిగా నిలబడగలుగుతాం అనే ఉద్దేశంతో నేను బీఎస్పీలోకి రావడం జరిగింది. బలంగా పనిచేసినాం, ఆయన నమ్ముకొని బలంగా పనిచేసినాం. కానీ ఆయన టికెట్ ఇవ్వడం మనకు అదృష్టం. దాన్ని మనం కూడా ఎక్కడ కూడా దాన్ని అన్యాయం చేయలేదు, దానికి న్యాయం చేసినాం. కానీ ఆయన ఓడిపోయినాక కొంత ఓపికగా పర్లేదు, ఫస్ట్ టైం కదా, ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలే. ఒక ఎమ్మెల్యే గెలిచిండు, ఆ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆయన స్థిరంగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆయన ఎన్ని సీట్లలో నిలబడితే అన్ని సీట్లలో గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా అయ్యిండు, మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆ నిబద్ధతతోటి అటనే ఉండినింటే ఈరోజు ఒక చరిత్ర సృష్టించగలుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఆయన ఎవరికి చెప్పకుండా చేయకుండా తనకేమనిపించిందో తెలియదు, తన నిర్ణయం ఎట్లా తీసుకుందో తెలియదు. అకస్మాత్తుగా నిర్ణయం తీసుకునేసరికి ఈరోజు అంటే నేను వేరే పార్టీ మారటం వల్ల మనం నమ్ముకున్న వాళ్ళు ఎట్లయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో, నేను ఆయన నమ్ముకొని రావటం వల్ల నేను కూడా ఒక రకంగా ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. చౌరస్తాలో నిలబెట్టి మనం వదిలేసిపోతే, ఒక చిన్న పిల్లను చౌరస్తాలో వదిలిపెట్టి పోతే, ఒక తల్లి వదిలిపెట్టి పోతే ఎంతైతే ఇబ్బంది పడతారో, మేము కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మమ్మల్ని వదిలిపెట్టి అసలు సమాచారం లేకుండా ఆయన టీఆర్ఎస్తో కలవడం అనేది మేము అసలు జీర్ణించుకోలేకపోయినాం. ఆ క్షణం మా గుండె ఆగిపోయినంత పని అనిపించింది, చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో మనం ఈ సిద్ధాంతాలని వీటన్నిటిని చూసుకుంటూ ఉపయోగం లేదు. ఖచ్చితంగా అంటే వ్యక్తులను నమ్ముకుంటూ ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక సిద్ధాంతాన్ని, బలమైనటువంటి సిద్ధాంతాన్ని, కొంత ఫలితం ఉన్నటువంటి సిద్ధాంతాన్ని పట్టుకోవడం బెటర్ అనే ఉద్దేశంతో నేను ఆ రోజు నిర్ణయం తీసుకొని బీజేపీలో జాయిన్ అవ్వడం మాట వాస్తవం. అసలు ఈ బీజేపీ సిద్ధాంతాలు వేరు. ఈ యాంటీ సిద్ధాంతాలు ఉన్నటువంటి బీజేపీకి మీరు ఎందుకు వెళ్ళడం జరిగింది? అంటే నేను ఒక 10-12 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన. ఓకే. తర్వాత బీఎస్పీలో పనిచేయడం జరిగింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు కానీ, బీఎస్పీలో పనిచేసినప్పుడు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు నాకు ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ తప్పెవరు జరిగింది, న్యాయం ఎవరిది, అన్యాయం ఎవరిది అని ఆలోచన చేయకుండా వాళ్ళు మనం వదిలేసినటువంటి పరిస్థితి. అట్లా బీఎస్పీలో కూడా మనం ఏ సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నామో ఆ కార్యకర్తల్ని కాపాడుకునే దిశగా ఎవరు ఆలోచన చేయట్లేదు. ఈరోజు ఒక కార్యకర్త, ఒక నీలి రంగు, ఒక బీఎస్పీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్త, నాకు ఇబ్బంది అవుతూ ఉన్నది, నేను బయటికి వెళ్ళిపోతా, వేరే పార్టీ చూసుకుంటా, లేకపోతే వేరే జాబ్ చూసుకుంటాను అంటే, సరే నీ ఇష్టం వెళ్ళిపో అనే పరిస్థితి ఉంది తప్ప, మనం ఖచ్చితంగా ఈ ఎజెండా కోసం నిలబడాలి, మనం ఈ దిశను, ఈ దేశాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది, మన సిద్ధాంతపరంగా మనం ఆ కమ్యూనిటీని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిద్ధాంతం కోసం పనిచేసే నాయకులు లేరు. ఓన్లీ నామకే వాస్తకి నేను పేపర్ పుల్లిని, ఏదన్నా సమస్య ఉంటే పేపర్ ముంగలికి నిలబడి ప్రశ్నించి పోవడం తప్ప నిజంగా కార్యకర్తలను కాపాడుకునే దిశగా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఆ పార్టీ. కాబట్టి నాకు ఇబ్బంది అనిపించింది. ఎన్ని రోజులకున్నా మనకు రేపు పొద్దున ఇంకే పెద్ద ఇష్యూ జరిగినా కూడా మనం నిలబడలేము దీంట్లో అనే ఆలోచన వచ్చేసి నాకు ధైర్యం కావాలి, అంటే నాకు భరోసా కావాలి. మనం పనిచేసే మాట వాస్తవం, మనం ఎక్కడున్నా మన గ్రాఫ్ను క్రియేట్ చేసుకునే మాట వాస్తవం. ఆ గ్రాఫ్ను క్రియేట్ చేసుకునే దిశగా
మనకు ఒక సపోర్ట్ ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో, అంటే ఎవరైతే పనిచేస్తున్నారో కార్యకర్తలు పట్టించుకునే పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలో జాయిన్ కావాలని నిర్ణయించుకోవడం జరిగింది. అట్లా నేను బీజేపీకి రావడం జరిగింది. మనం అనుకుంటాం యాంటీ సిద్ధాంతాలు అని చెప్పేసి అనుకుంటాం, కానీ అందరూ ప్రజల కోసం పనిచేసేవాళ్ళే. ఓకే. అందరూ ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. అందుకే ఈరోజు బీజేపీ 3 సార్లు గెలిచింది. ఓకే. మనం ఇంకా అన్నే కొట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఈ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఏ పథకం అమలు చేస్తుంటాము అంటే ఈ 6 గ్యారెంటీలు అనేది ఇచ్చారు కదా. 6 గ్యారెంటీలు ఇచ్చారు, కానీ నిజంగా వాస్తవానికంటే జనాల్లోకి వెళ్ళి చూస్తే అయితే పథకాలు ప్రకటించారు. 6 పథకాలు ప్రకటించడం మాట వాస్తవం, కానీ నిజంగా జనాల్లోకి వెళ్ళి చూస్తే ఏ పథకం కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఓన్లీ మహిళలకు ఉచిత బస్సు పేరు తప్ప, అదొక్కటి తప్ప మిగతాది ఎక్కడ కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. మీరు చూడండి, ఈరోజు జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అందులో రిజల్ట్ చూడండి, మీకు కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ప్రజలు ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉచిత బస్సు అది ఒక్కటే నడుస్తుంది, కానీ అది అడిగిన పరిస్థితి లేదు. ప్రజలు ఎవరు కూడా మాకు ఉచితంగా బస్సు అందించాలని చెప్పేసి ఎవరు కూడా అడగలే. అడగని ఒక హామీని తీసుకొచ్చి ఈరోజు ఆర్టీసీకి నష్టం కల్పించినావు, రాష్ట్రానికి నష్టం కల్పించినావు. మళ్ళీ ఎక్కడన్నా జనాలు దాన్ని ఇది చేసుకుంటున్నారంటే వాళ్ళ హక్కును చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ హామీలన్నీ ఓన్లీ నోటి మాటల వరకే పరిమితమైనవి. మనం నమ్మినాం. కేసీఆర్ ఈరోజు అబద్ధాల కోరు, పూర్తిగా రాష్ట్రాన్ని మొత్తం దోసుకుంటా ఉన్నాడు, అన్యాయం చేస్తూ ఉన్నాడు అనే ఉద్దేశంతో ప్రజలు కొంత ఆలోచన చేసి 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చినాం కాబట్టి ఆల్టర్నేట్ ఎవరన్నా కోణంతో ఈరోజు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిన మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? ప్రజా వ్యతిరేక విధానాలే అమలు చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఈ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ చేసిరా అని చెప్పడం జరుగుతుంది. పర్టికులర్గా మొన్న మొగుల మీదకి వచ్చింది సీఎం, నాకు వెరైటీగా అనిపించింది. అదే రైతు రుణమాఫీ అని చెప్పేసి 2 లక్షల వరకు రుణమాఫీ మేము చేసినామని చెప్తున్నాడు. నేను శాసనగర్ నియోజకవర్గంలో ఒక 1000 మందిని చూపిస్తా. రైతు రుణమాఫీ జరగనటువంటి రైతులను శాసనగర్ నియోజకవర్గంలో 1000-2000 మందిని ఈరోజు చూపిస్తాం. అంటే కాలేదు, ఓన్లీ నామకే వాస్తుకి అసలు బహిరంగంగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంతకుముందు కేసీఆర్ను అబద్ధాల కోరు అని చెప్పేసి మాట్లాడుతుంటే మనం, కానీ రేవంత్ రెడ్డి నిజంగా అబద్ధాల కోరు. రైతు రుణమాఫీ జరగలేదు కానీ 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి బహిరంగంగా స్టేజ్ల మీద మాట్లాడుతున్నాడు. ఇది రైతు భరోసా పేరుతోటి వాళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధు పెంచుతామని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు చూడండి మీరు, ఆ పెంచిన రైతు బంధు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. 1.5 సంవత్సరం కావస్తా ఉంది. అంటే 3 కిస్తులు మనకి ఇవ్వాలి. రైతు భరోసా 3 కిస్తులలో ఇవ్వాలి, కానీ ఒక కిస్తు కూడా ఈరోజు కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళు ఇచ్చేటటువంటి రైతు భరోసా కూడా ఎట్లా ఇస్తారు అంటే, మండలంలో ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని ఇస్తారు. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అయితే. వాళ్ళకు ఖచ్చితంగా నాకు తెలిసి ఈ ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అనుకుంటున్నాను ప్రజలైతే. అంటే ముందు రానున్న ఒక 4 సంవత్సరాలు ఛాయిస్ ఉంది కదా, ఆ 4 సంవత్సరాల లోపు పూర్తిగా చేస్తారేమో. కంప్లీట్ అంటే ఇప్పుడు సంవత్సరం ఈ 3 మళ్ళీ తిరిగి ఇస్తారా? 3 కిస్తాలు జరిగినటువంటి రైతు భరోసా వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నదా? ఇప్పటికే ఆయన ఖాళీ కుండలు అంటున్నాడు, నిండు కుండలు లేవు, మేము ఏదో నమ్ముకొని వచ్చినాము, కేసీఆర్ మాటలు విని ఎంతో సంపద ఉందని చెప్పేసి వచ్చినాము, కాకపోతే ఇక్కడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంక ఇస్తాడన్న భరోసా ఏడున్నది? ఇస్తాడన్న నమ్మకం ఏడున్నది? అన్ని ఉట్టి మాటలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 6 గ్యారెంటీలు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేము చాలా అభివృద్ధి చేస్తున్నామంటని చెప్పడం జరుగుతుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అధికార పార్టీ కాబట్టి ఎవరైనా అట్నే చెప్తారు. ఈరోజు ఆయనే కాదు, అంటే నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఇది ఎంత దారుణంగా అయిపోయిందంటే, ఈరోజు వాళ్ళకు పథకాన్ని అనౌన్స్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మళ్ళీ ప్రతిపక్షాలు ఇది అమలు కాలేదురా నాయన అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్తే మళ్ళీ దానికి కౌంటర్గా అరే నోరు మూలుగనిస్తలేదు ప్రతిపక్ష పోలు, నోరు తెరవడానికి వీలు లేదు. ఇక వాళ్ళు ఏమన్నా అడిగితే కథం వెంబటే మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఓన్లీ వీళ్ళు వాదనలు చేసుకుంటాం తప్ప నిజంగా మనం ప్రజలకు చేస్తున్నామా అని గుణమే చేసుకొని చెప్పుకునే కార్యకర్త లేడు ఈరోజు కాంగ్రెస్. అంటే వాళ్ళ మనసుకు తెలుసు కాంగ్రెస్ ఏం చేస్తుందనే విషయము కాంగ్రెస్ కార్యకర్తలకే తెలుసు, పక్కన వాళ్ళకి అవసరం లేదు. ఇక ప్రతిపక్ష ప్రభుత్వం సంబంధం లేదు, కాంగ్రెస్ కార్యకర్తలకే తెలుసు. వాళ్ళు భయపడుతూ ఎట్లా పోవాలి మేము ఎలక్షన్స్కు, నెక్స్ట్ ఇంత దారుణంగా అయిపోయి మేము ఏదో నమ్ముకొని వస్తుంది, కాంగ్రెస్ ఏదో చేస్తుంది అనుకుంటే మేము పని చేస్తుంది, ఈరోజు జనాలకు ఎట్లా పోవాలి మేము నెక్స్ట్ అనేది ఆలోచన చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతారు కాంగ్రెస్ వాళ్ళు అయితే. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు
గెలవడం జరిగింది. దానిపైన తెలంగాణకు ఏం సాధించారంటే మీరేం చెప్తారు? ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అట్నే మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ అట్నే మాట్లాడింది. ఏంటంటే మీరు 8-8 గుడుసున్నా అని చెప్పేసి మాట్లాడింది. ఢిల్లీలో రిజల్ట్ చెప్పింది వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకు గుడుసున్న ఇచ్చింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఎంపీలు తెలంగాణకు తెచ్చింది ఏంటంటే, తెలంగాణలో ఎంపీలు గెలవటానికి కారణం బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసే కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీ ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించింది. ఈరోజు రోడ్లు కానీ, రహదారులు కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా బీజేపీ ఒక నిధులతోనే కదా వీళ్ళు కడుతున్నది, చేస్తున్నది. అంటే ఈరోజు 26,000 కోట్లు పెట్టి 26,000 కోట్లు పెట్టి ఔటర్ రింగ్ రోడ్డుకు శాంక్షన్ చేసింది బీజేపీ ప్రభుత్వం. ఏం చేయలేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. రైల్వేకు 5,000 కోట్లు ఈరోజు కేటాయించింది తెలంగాణ, ఓన్లీ సపరేట్ తెలంగాణకు రైల్వేకు 5,000 కోట్లు కేటాయించింది. కానీ చెప్పుకోరు, ఈ మాట చెప్పుకోరు. ఎక్కడైనా బడ్జెట్ కేటాయించేటప్పుడు వీళ్ళు మొన్న మాట్లాడుతున్నారు, సిగ్గు అనిపిస్తుంది నాకు. బడ్జెట్ కేటాయించేటప్పుడు ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి ఇంత కేటాయించడం చెప్పరు. అది వీళ్ళకు అంటే వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అయితే గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా తెలంగాణలో. వీళ్ళకు ఒక క్లారిటీ ఉంది కదా, క్లారిటీ ఉంది. వీళ్ళు బడ్జెట్ కేటాయించినప్పుడు రంగారెడ్డి జిల్లాకి ఇంత కేటాయించడము, లేకపోతే మహబూబ్నగర్ జిల్లాకి ఇంత కేటాయించడము, వికారాబాద్ జిల్లాకి ఇంత కేటాయించడం అని చెప్పరు కదా. రంగాలకు అంటే విద్యా రంగానికి ఎంత కేటాయించడము, వైద్య రంగానికి ఎంత కేటాయించడము, అటనే ఆర్టీసీ రంగానికి ఎట్లా కేటాయించడం, గిట్నే కదా చెప్పేది. అట్లా బీజేపీ ప్రభుత్వం కూడా గటనే కేటాయిస్తుంది. తెలంగాణ గింతిచ్చినము, లేకపోతే బీహార్ గింతిచ్చినము, లేకపోతే గుజరాత్ గింతించిన గట చెప్పలేక రాదు కదా. వాళ్ళు అంత చిన్న అవగాహన లేదా? 2 సార్లు వీళ్ళ అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సగం పార్టీ వాళ్ళే పరిపాలించారు. వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి కదా. ఏదో మేము ప్రశ్నిస్తున్నాం కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఏం తీసుకురాలి తెలంగాణ కంటే ఎట్లా? 26,000 కోట్లు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా తెచ్చిరు మరి? 5,000 కోట్లు రైల్వే ఎట్లా తెచ్చిరు మరి? ఇట్లా చాలా రంగాలు ఉన్నాయి. అది చెప్పుకోనికి శాత కాదు వీళ్ళకు, చెప్పనీకి రాదు, ఇది మనసు రాదు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుందంటే ఏం చేయలేరు, గుండుస్తున్నా అంటారు. అది వాస్తవం కాదంటారా? వాస్తవం ఎట్టయితుంది? ఓకే, వాస్తవం ఎట్టయితుంది? రింగ్ రోడ్ చాలు, నీకు వేరే అవసరం లేదు. ఊర్లలో సీసీ రోడ్లు ఉన్నాయంటే, ఊర్లలో స్వచ్ఛ భారత్ నడుస్తుందంటే, ఊర్లో శ్మశాన వాటిక ఉందంటే దానికి కారణం బీజేపీ కాదా? బీజేపీ కాదా? మరి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? గుండుసున్న ఇంకేడున్నది? మీరేం చేసారు ఫస్ట్ చెప్పు. ఫస్ట్ మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయిపోతున్నది, మీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మీరు ఏం చేసి ఇంతకు? అంటే ఇంకా 4 సంవత్సరాలు ఛాయిస్ ఉంది కదా. అట్నే చెప్పుకొని బతారు వీళ్ళు. ఓకే, అట్నే చెప్పుకొని బతారు. షాద్నగర్ నియోజకవర్గంలో గత ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో పీవీఆర్కి టికెట్ కేటాయించలేరు, అందేబాబాయ్కు కేటాయించారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏం లేదు. అంటే అప్పుడు నేను పార్టీలో లేను, నేను వేరే పార్టీలో ఉన్నా, మనకు సంబంధం లేని ఇష్యూ. ఇంకోటి ఏంటంటే, పార్టీ ఏం నిర్ణయిస్తే, ఎవరు కేటాయించాలని నిర్ణయిస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సభ్యులు, అంటే పార్టీ కోసం నిరంతరం పనిచేసేటోళ్ళు, వాళ్ళ నాయన మాకు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు, పార్టీ లైన్ మీద పనిచేస్తున్నాడు కాబట్టి అతనికే టికెట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎవరినైతే కోరుకుంటారో, పార్టీలో ఏ పార్టీలైనా అట్నే జరుగుతుంది. అంటే కార్యకర్తలు అభిప్రాయం తీసుకొని ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మళ్ళా తిరిగి ఆయన పీవీఆర్ గారు మళ్ళీ తిరిగి బీజేపీ పార్టీకి రావడం జరిగింది. అవును, దానిపైన మీ అభిప్రాయం? రావడంలో తప్పులేదు కదా. ఎవరైనా ఇప్పుడు అతనికి ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చొచ్చు, ఈ పార్టీ నచ్చొచ్చు, ఈ పార్టీలో ఉండాలని అతను అనుకోవచ్చు, లేకపోతే ఈ పార్టీ నుంచి ఎమ్మెల్యే కావాలనుకో. ఎవ్వరు ఒకరు ఎమ్మెల్యే కావాలనుకోనో, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కావాలనుకోనో, ఎవరికి ఎన్ని ఆశలున్నా మనం తప్పు పట్టడానికి లేదు దాంట్లో. వాళ్ళ 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 నాయకత్వాన్ని వాళ్ళు ఎట్లా ఎదగాలనుకోవడంలో తప్పులేదు, రావడంలో తప్పులేదు. ఎవరినైనా స్వీకరించాల్సిందే పార్టీ. అంటే ఇప్పుడు ఈ షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో వర్గపోరు నడుస్తుంది. పీవీఆర్ గారు, అలాగే అందేబాబయ్య గారు, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు, ముగ్గురిది వర్గపోరు అంటారు. దానిపైన మీ అభిప్రాయం? వర్గపోరు ఏముండదండి. అంటే పార్టీల పోటీతత్వం నడుస్తుంది. పోటీతత్వంతోనే, వర్గపోరు కాదు. అంటే నాది అని కాదు, కానీ నేను పార్టీ కోసం పనిచేయాలి అని కసి, ఒకరొకరు కసి. ఇప్పుడు నువ్వు ఉరుకులాడినంత నేను ఉరుకులాడకపోవచ్చు, నేను ఉరుకులాడినంత ఇంకోరు ఉరుకులాడకపోవచ్చు. దానివల్ల ఇదొక గ్రూప్ అదొక గ్రూప్ అని క్రియేట్ చేస్తారు తప్ప గ్రూపులు ఎక్కడ ఉండవు. అందరూ పార్టీ కోసం పనిచేసేవాళ్ళే. వాళ్ళు ఎంత ఉరుకులాడినా, వీళ్ళు ఎంత ఉరుకులాడినా, అవతల వాళ్ళు ఎంత ఉరుకులాడినా అందరూ కూడా కలిసికట్టుగా పార్టీకే లాభం కదా అది. అది 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 మనం స్వీకరించుకోవాలి. అందరు కలిసి పనిచేసే దిశగానే మనం ఆలోచన చేయాలి. ఈరోజు గ్రూపులని మాట్లాడితే ఖచ్చితంగా ఏదో రోజు ఎవరికొరికి టికెట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి పనిచేయాల్సిందే, కలిసి పనిచేయాలి అంతే.
ఈ రోజు ఎలక్షన్స్ రాలేవు కదా, ఈ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే నేనే చేయాలనుకుంటే అది వేరు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు పోటీతత్వం నడుస్తుంది అంతే. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఈ ఎలక్షన్లో మీరు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. అసలు బీజేపీలో వర్గపోరే లేదు అంటున్నారు కదా మీరు. ఒకవేళ వర్గపోరే ఉంటే మీరు అసలు ఎవరి వర్గం? పివిఆర్ గారి వర్గమా, శ్రీవర్ధన్ రెడ్డి గారి వర్గమా, అందే బాబాయ్ గారి వర్గం? నేను పార్టీ వర్గం, బీజేపీ వర్గం. పార్టీ ఎవరినైతే ఈరోజు షాదనగర్ ఇన్ఛార్జ్గా నియమిస్తారో వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేయడానికి మనం సిద్ధం. అంతేగాని వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం ఏం లేదు. పార్టీ ఎవరు నిర్ణయిస్తే పార్టీ మాట వినే బాధ్యత మాట. ఎక్కడ కూడా వర్గపోరు ఈడని కాదు, ఏ పార్టీలో ఉన్నా పార్టీ ఏది చెప్తే అదే విన్నాం. దానికోసమే మనం కొట్లాడు. వ్యక్తుల మాట విని వ్యక్తులతో కొట్లాడే పరిస్థితి లేదు మన దగ్గర. మీరు ఒక బీసీ బిడ్డ కాబట్టి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. బీసీలు బహిరంగ సభలు పెట్టి మనము ఏకం కావాల్సిన అవసరం ఉంది అంట అని చెప్పడం జరుగుతుంది. దాని పట్ల మీరేమంటారు? అంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది, తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది. కులగణన చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, సంతోషంగా ఫీల్ అవుతున్నాం నిజంగా చెప్పాలంటే. కానీ కులగణన చేసిన తర్వాత ఏదో అంటే నిజంగా రేవంత్ రెడ్డి మా శంకర్ గారు, ఎమ్మెల్యే శంకర్ గారు చెప్పినట్టుగా, పాయల శంకర్ గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి వచ్చి కులగణన చేయడాన్ని మేమందరం కూడా ఒక దేవుడు దిగి వచ్చినట్టుగా ఫీల్ అయినాం. కానీ నిజంగా కులగణన జరిగిన తర్వాత ఏమైంది? ఎస్సీలు ఇంతకుముందు ఉన్న శాతం ఎంత, ఇప్పుడున్న శాతం ఎంత? ఎస్సీలను తగ్గించారు, బీసీలను తగ్గించారు, ముదిరాజులను తగ్గించారు, యాదవులను తగ్గించారు, గౌడ్స్ని తగ్గించారు. ఓన్లీ ముదిరాజులే 50 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మేము నమ్ముతున్నాం. కానీ వాళ్ళు 26 లక్షలకు పరిమితం చేశారు. ఓన్లీ టాప్ అని చూపించుకోవడం తప్ప. ఇప్పుడు చూడు మీరు, అగ్రవర్ణాలు ఓసీలు 7% ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. 7% ఉన్నటువంటి వాళ్ళను 17% తీసుకొచ్చింది. అంటే ఇంత శాతం పెంచడానికి అకస్మాత్తుగా వాళ్ళంతగానం ఎట్లా పెరుగుతారు? వీళ్ళందరూ తగ్గడానికి కారణం ఏంటి? అంటే ఇప్పటి వరకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళ పిల్లలు కనలేదా? వీళ్ళు జనాభా పెరగాలి కదా వాస్తవంగా చూసుకుంటే. దాదాపు 20-25 ఏళ్ళ తర్వాత లెక్క పెడుతున్నారు అనుకుంటా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో. మరి జనాభా పెరగాలనా తగ్గాలనా? పెరగాలి. దీంట్లో అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. బీసీ కులగణలో ఏదో కుట్రపూరితంగా నాకు తెలిసి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారులు, కాంగ్రెస్ పార్టీ మాట విని అధికారులు తప్పిదాలు చేసిరో తెలియదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు తప్పిదాలు చేసిరో తెలియదు. కానీ బీసీలకు మాత్రం ఈ కులగణన పేరుతోటి అన్యాయం అయితే జరిగిన మాట వాస్తవం. ఇంకోటి ఏంటంటే, దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టింది. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ అని చెప్పుకోవడం. కానీ బీసీ కులగణన జరిగినప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన ప్రజెంటేషన్ ఎట్లా చేస్తాడు? అంటే బీసీలు గతిలేరా ఆ పార్టీలో? లేనట్టే కదా. దీంతో నిరూపితమైంది ఏంది? బీసీలు లేనట్టే. చాలా దారుణం ఇది. అన్యాయం అయితే జరిగిన మాట వాస్తవం. బీసీ కులగణనతో కులగణన చేసిన దాన్ని రద్దు చేసి పారదర్శకంగా, న్యాయపరంగా మళ్ళీ కులగణన మొదలు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు బీసీల కోసం పోరాడుతున్నాడు, అది వాస్తవం అంటారు? అంటే తీన్మార్ మల్లన్న బీసీల కోసం కొట్లాడటాన్ని మేము అంటే స్వాగతిస్తున్నాం. ఈరోజు కులగణన మీద కొట్లాడుతూ ఉన్నాడు, బీసీల హక్కులపైన కొట్లాడుతూ ఉన్నాడు. పర్లేదు, అంటే స్వాగతిస్తున్నాం దాన్ని. కానీ అయితే తీన్మార్ మల్లన్న ఏమవుతుందంటే, ఇప్పటి వరకు తను ఒక స్టాండ్ మీద ఉన్న పరిస్థితి లేదు. ఆయన జీవితకాలంలో ఒకే స్టాండ్ మీద ఉన్న పరిస్థితి లేదు. టెంటివ్లో పనిచేసి బయటకు వచ్చాను. టెంటివ్లో ఉన్నప్పుడు మాకు దగ్గరగా సంబంధం. అయితే టెంటివ్లో పనిచేసి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రకరకాల రంగులు మార్చాడు. ఫస్ట్ ఏమో నేను నిజాయితీగా ప్రజలను ప్రశ్నించడానికి వచ్చాను అన్నట్టుగా వచ్చి, ఛాయ్ డబ్బులు ఇవ్వండి మాకు బతకడానికి. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని దోసుకుంటున్నటువంటి, అన్యాయం చేస్తున్నటువంటి, ఆగం పట్టిస్తున్నటువంటి ఈ దొరల పాలనను గద్దెదించడానికి మనం కృషి చేద్దామని చెప్పేసి మాట్లాడి వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒకసారి కోదండరాం వెంట తిరిగిండు, ఒకసారి బీజేపీ వెంటకు వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్కి పోయాడు. అంటే ఆయన ఇష్టం ఇంకా. ఒకసారి ఏమో విద్యా వైద్యం ఉచితం కోసం కొట్లాడుతూ అంటాడు, ఒకసారి ఏమో 7200 కోసం కొట్లాడుతాం. 7200 అని చెప్పిండు. ఆ మధ్య వెల్లమలకు ఇంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, గిన్ని కడపలు ఉన్నాయి, వాళ్ళ కోసం కొట్లాడతా అని చెప్పేసి
ఒకసారి 7200 పేరుతో కొద్ది రోజులు కొట్లాడు, విద్యా వైద్యం ఉచితం పేరుతో కొద్ది రోజులు కొట్లాడు, ఒకసారి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన బట్టి నేను పార్టీ పెడుతున్నా అని చెప్పేసి అప్పుడు ఏదో పార్టీ కూడా పెట్టినట్టున్నాడు. ఓకే. అది డౌన్ అయిపోయింది. ఈ రోజు మళ్ళీ బీసీలు అని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాడు. క్లారిటీ ఒక స్టాండ్ అనేది తనకు లేదనేది నా ఉద్దేశం. ఇది ఎన్ని రోజులు చేస్తాడు? నేనే కాదు, తీర్మానం మల్లన్న చేస్తున్న దాన్ని సొంత పార్టీలో తికమకనే ఉన్నారు, బయట కూడా తికమకనే ఉన్నారు. ఓకే. ఇప్పుడు పక్కన మన ఆర్ కృష్ణ వీళ్ళందరూ కూర్చుంటున్నారు కదా, ఆర్ కృష్ణ గారు వాళ్ళందరూ కూర్చుంటున్నారు కదా, వాళ్ళకి తికమక ఉంది. మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు కానీ ఇదే స్టాండ్ మీద ఉండడా అనే అనుమానం వ్యక్తం అవుతున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది, దానిపైన మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ చేయడానికి స్వాగతిస్తున్నాం. అది ఈ రోజుతో వచ్చింది కాదు. 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగ గారు ఆయన చేసినటువంటి కృషి ఆషమాషి కాదు. ఆయన లక్ష్యం ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆయన లక్ష్యం కోసం పనిచేసి దాదాపు ఎన్నో ఆయన కావాలనుకుంటే ఎన్నో పదవులు ఆయన చేతికి వచ్చినాయి. ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఈజీగా, లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు నామినేటెడ్గా, ఎంపీ కావచ్చు ఏదో ఒక పార్టీ నుంచి, ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఆయన వాటన్నిటిని కూడా తిరస్కరించి ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో కాదు జరిగింది. కేంద్రం బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో హైకోర్టు నిర్ణయించింది ఏంటంటే, కేంద్రం సుప్రీంకోర్టు నిర్ణయించింది ఏంటంటే రాష్ట్రాల వారికి అప్పచెప్తున్నాం, ఎవరి రాష్ట్రాల్లో వారు ఇష్టపూర్వకంగా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం. ఎస్సీ వర్గీకరణ అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే బలంగా ఉన్నటువంటి రాష్ట్రం, వాళ్ళు 8 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా బలమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ బీజేపీ కృషి. అది ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళు కొట్లాడి అసలు నిజంగా మందకృష్ణ మాదిగ గారికి హ్యాట్సప్ చేయాలి. ఆయన కష్ట ఫలితం ఇదంతా. బీజేపీ దానికి స్పందించి మీరు చూసిరు, సభ పెట్టినప్పుడు మోడీ గారు వచ్చి ఖచ్చితంగా మేము ఎంఆర్పిఎస్కు కట్టుబడి ఉన్నాం, వాళ్ళ కష్టానికి ఫలితం మేము ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి మోడీ గారు మాట ఇచ్చిపోవడం వాస్తవం. తర్వాత గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఏంటంటే మీరు రాష్ట్రాలకు అప్పచెప్తున్నాం, ఎవరి రాష్ట్రాల్లో వారు ఇష్టపూర్వకంగా అమలు చేసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్పచెప్తున్నాం అనేది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంటే ఎంఆర్పిఎస్ 8 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ తెలంగాణలో చాలా బలంగా ఉన్నది. తెలంగాణలో చాలా బలంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అట్లా రేవంత్ రెడ్డి గారికి వారు మొన్న చెప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దానికి స్పందించి ఆ వర్గీకరణ చేయటాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అందులో బీజేపీ కృషి ఉంది. మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళ కష్టం అది. ఈరోజు మాదిగ జాతికి 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి వెలుగు, అది మనం సంతోషంగా ఫీల్ కావాలి. ఇంకోటి ఏంటంటే వర్గీకరణ జరిగిన తర్వాత మళ్ళీ ఆయన ఉద్యమం ఆగలేదు. మందకృష్ణ గారిది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అందరూ కూడా అంటే ఇప్పటికైనా ఆయన మీద ఎన్నో అపోహలు ఉంటుండే. ఆయన నిజంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన తలుచుకుంటే ఎప్పుడో ఎంపీ అయ్యేటోడు, ఎమ్మెల్యే అయ్యేటోడు, నామినేటెడ్ పోస్టులు అనుభవించి యథార్థంగా బతికేటోడు. కానీ వాటన్నిటిని కూడా తిరస్కరించి ఈరోజు ఎంఆర్పిఎస్ కోసం, మాదిగ జాతి కోసం ఆయన పోరాటం చేశాడు. ఆయన లక్ష్యం వర్గీకరణ అయినప్పటికీ కూడా తాత్కాలిక సమస్యల మీద కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ఉందంటే కారణం కూడా మందకృష్ణ మాదిగ. అట్లా తాత్కాలిక సమస్యల మీద కూడా ఆయన చాలా పనిచేశాడు. ఆయనను మనం గౌరవించాల్సిందే. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎట్లా అంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలన చూసారు, అలసిపోయారు జనాలు. అలసిపోయి నిజంగానే అదే ఏదో జరుగుతుంది, వీడైతే మనం మోసం చేసింది, టీఆర్ఎస్ పార్టీ మనం మోసం చేసింది, ఆగం పట్టించింది, రాష్ట్రాన్ని దోసుకున్నది, అన్యాయం చేసింది, పేద వర్గాలను పూర్తిగా ఆగం పట్టించిందనే ఉద్దేశంతో, నియంత పాలన కొనసాగుతుందనే ఉద్దేశంతో ఎవరో ఒకరు ఆల్టర్నేట్ ఉంటే బాగుంటుందని వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ మీద, అది కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, మళ్ళీ టీఆర్ఎస్ మీద కోపంతో కొంత కాంగ్రెస్ను గెలిపించిన మాట వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా చూసారు, 1.5 ఇయర్నే కంప్లీట్గా అర్థమైపోయింది. అరే ఇప్పటిదాకా ఒక 20-30 ఏళ్ళు వెనక్కిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 20-30 ఏళ్ళు వెనక్కిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాను. ఈ 2 పార్టీలను వాళ్ళు చూసినారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు. సెంట్రల్లో
3 సార్లు అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అవగాహన ఉన్నది. మీరు చూడండి, ఎంపీ ఎలక్షన్స్లలో రూపాయి పంచకపోయినా 8 సీట్లు గెలిపించుకున్నటువంటి పార్టీ బీజేపీ. అది ఎవరికి సాధ్యం కాదు. అది కాంగ్రెస్కు సాధ్యం కాదు, టీఆర్ఎస్కు సాధ్యం కాదు. డబ్బులు పంచకుండా సీట్లు గెలిచే సత్తా ఓన్లీ బీజేపీకి మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లా సేమ్ అదే 8 సీట్లు గెలవడం జరిగింది. ఆ డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు, నువ్వు ఈయన చూడు, షాద్నగర్లోనే ఎన్ని వేల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు జనాలకు ఎట్లా పంచారో మీరు చూడండి. ఓకే. డబ్బులు పంచకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచిన చరిత్ర లేదు. బీజేపీకి ఆ చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ దేశంలోనే బీజేపీ డబ్బులు పంచకుండా గెలిచిన చరిత్ర బీజేపీ. అట్లా ఖచ్చితంగా ఈ 2 ప్రభుత్వాలని ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున బీజేపీ అధికారంలోకి వచ్చే మాట వాస్తవం. రాసి పెట్టుకోరు. అన్న, మీరు టైం కేటాయించి చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.